హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 33వ కీర్తన 15వ వచనం. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీయు విచారించువాడు, వారిని దర్శించువాడు. సో ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆయన మన హృదయములను నిర్మించినవాడు. అంటే యేసుప్రభు వారు మన హృదయములన్నిటిని నిర్మించినవారు. అండ్ అలాగే ఇక్కడ మన క్రియలన్నీ కూడా ఆయన దర్శిస్తున్నారు. సో మనం గనుక చూసుకున్నట్లయితే మనకు ఒక్కొక్కసారి ఇలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది వస్తుందన్నమాట. అదేంటంటే ఇక్కడ దేవుడు నన్ను ఆయన సృష్టించాడు, నన్ను చూడ్డానికి అసలు నేను ఎంతటి వాడిని, అసలు ఈ భూమిపైన ఎంతో కోట్ల మంది ఉన్నారు. సో మరి ఆయన నా ప్రార్థన వింటాడా, పోనీ ఆయన నాకు జవాబు ఇస్తారా, ఆయన నన్ను ఆశీర్వదిస్తారా, అసలు నన్ను పట్టించుకోవడానికి ఆయనకు సమయం ఉంటుందా అని మనలో రకరకాలుగా డౌట్స్ అనేవి ఉంటాయి. ఒకలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందన్నమాట. అంటే నాదేముంది, నాదేదో నార్మల్ బ్రతుకు, నేనేదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ నేను బ్రతుక్కుంటూ ఉన్నాను, అసలు నన్ను నా ఇంట్లో వారే సరిగ్గా పట్టించుకోరు, ఇంకా దేవుడు ఎందుకు పట్టించుకుంటాడు అనే విధంగా మనలో కొంతమంది ఆలోచిస్తూ బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారనమాట. అయితే ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే మన హృదయంలను నిర్మించిన యేసుప్రభు వారు మన క్రియలన్నిటినీ కూడా దర్శిస్తున్నారు. అంటే మనం చేసేది ప్రతి ఒక్కటి ఆయన గమనిస్తున్నారు. సో మనం చేసే పనులు కావచ్చు, మనం ఆయనకు చేసే ప్రార్థనలు కావచ్చు, మనం పరిశుద్ధ గ్రంథం చదవడం కావచ్చు, ప్రతి ఒక్కటి ఆయన పరిశీలిస్తున్నారు. కాబట్టి ఆయన నన్ను అసలు చూస్తాడా, నన్ను పట్టించుకోవడానికి టైం ఉంటుందా అని మనం అస్సలు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, మనకు చాలా విలువను ఆయన ఇస్తారు. కాబట్టి ఆయన ప్రేమను మనం గుర్తించి మనము తిరిగి ఆయనను ప్రేమించి మనము ఆయన ఏర్పరచుకున్న వారము అనేది మనం గుర్తుంచుకొని మనము ధైర్యంగా ఆయన కృపాసనం వద్దకు వెళ్ళే విధంగా మన మైండ్ సెట్స్ని మనం మార్చుకోవాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరు మా హృదయంలను నిర్మించారు, మా క్రియలన్నీ కూడా ప్రతిరోజు దర్శిస్తారు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మేమెవ్వరం కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది పెట్టుకోకుండా, అంటే దేవుడు నన్ను అసలు చూస్తాడా, ఆయన ఎంతో గొప్పవాడు కదా, అందరినీ సృష్టించిన దేవుడు కదా, మరి నన్ను పట్టించుకుంటారా అనే విధంగా ఆలోచించకుండా మీరు మా కొరకై సిలువ పైన మరణించారు అంటే మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు అనేది మేము గుర్తుంచుకొని, మేము ఏర్పరచుకున్న వారము అనేది మేము గుర్తుంచుకొని, ఆ విధంగా ధైర్యంగా మీ కృపాసనం వద్దకు మేము వచ్చుటకు, మీ సన్నిధిలో మేము సమయం గడుపుతూ మీ ప్రేమను మేము గుర్తించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.